హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈరోజు వీడియోలో ఎవరెవరైతే బీఎడ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాశారో వాళ్ళది ఈరోజు రిజల్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు, అండ్ అదేవిధంగా ఎలా వస్తుంది, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే మీ డౌట్స్ అయితే ఉండొచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ మీరు కాలేజీలో అడ్మిట్ అయ్యేంత వరకు మీ యొక్క ఫుల్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఈ వీడియోలో తెలియజేయబడిందండి. సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాలండి. నేను ఇక్కడ బాక్స్ వేస్తూ చూపిస్తున్నాను. స్టెప్ నెంబర్ 1 ఏంటి అంటే కౌన్సిలింగ్ డేట్స్ కోసం వెయిట్ చేయాలి. రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత వితిన్ 1 వీక్లో తెలంగాణ హయ్యర్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి బీఎడ్కి సంబంధించి. ఆ యొక్క బీఎడ్కి సంబంధించిన రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అందులో కౌన్సిలింగ్ డేట్స్ అంటే స్లాట్ బుకింగ్ కోసం అండ్ వెబ్ ఆప్షన్స్ కోసం 2 ఫేజెస్ అయితే ఉంటాయి. ఈ 2 ఫేజెస్లో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఫస్ట్ ఫేజ్, అండ్ ఆ డేట్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, స్లాట్ బుకింగ్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అది విదిన్ June 3 or 5 లోపు రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అయితే చెప్పారండి. ఎందుకంటే రిజల్ట్ రిలీజ్ అయిన 4-5 డేస్లోనే వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ అనేది మీరు కౌన్సిలింగ్ డేట్స్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసి అందులో వచ్చినటువంటి డేట్స్ని మీరు ఫాలో అవుతూ వెబ్ ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి పూర్తి వీడియో కూడా విత్ స్లాట్ బుకింగ్స్ ఎలా చేసుకోవాలని పూర్తి వీడియోస్ కూడా నేను నా ఛానల్లో అయితే చెప్తానండి. సో నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ అని 2 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 by 1 వాడదాము. సో ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, తెలంగాణ బీఎడ్కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో కౌన్సిలింగ్కి సంబంధించి వాళ్ళు ఒక స్పెసిఫిక్ డేస్ అయితే ఇస్తారండి, 4 డేస్. ఆ 4 డేస్లో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క ర్యాంక్ కార్డు అండ్ హాల్ టికెట్కి సంబంధించి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. వన్స్ మీ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ ఇదే అండి, రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. మీకు డౌట్ రావచ్చు ప్రాసెసింగ్ ఫీ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 నుంచి 7 or 800 బిలో అయితే ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అందరికీ 900 or 1100 లోపు అయితే ఉంటుందండి. సో సెకండ్ స్టెప్ కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ ఇది. మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వన్స్ మీ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే స్లాట్ బుకింగ్. ఈ యొక్క స్లాట్ బుకింగ్ దేనికోసము అంటే మీరు ఎప్పుడైతే ఈ స్టెప్స్ని కంప్లీట్ చేసిన వెంటనే మీకు స్లాట్ బుకింగ్ చేసుకోమని చెప్పేసి కొన్ని డేట్స్ అయితే ఇస్తారండి. 4 డేస్ ఛాన్స్ అయితే ఇస్తారు. ఆ యొక్క 4 డేస్లో మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొని స్లాట్ బుక్ చేస్తాం కదా, ఈ స్లాట్ బుకింగ్లోనే మీకు ఒక సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నియర్ బై ఉండే కాలేజెస్లో ఏదో ఒక సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ స్లాట్ బుక్ చేయాలి. స్లాట్ బుక్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవేవైతే ఉంటాయో డిగ్రీ హాల్ టికెట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్తో పాటు ఇప్పుడు బీఎడ్కు సంబంధించిన ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, మీ యొక్క ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి మీరు ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్ అక్కడికి వెళ్ళేసి మీ అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు వెరిఫై అయితే చేయించుకోవాలి. వన్స్ మీరు వెరిఫై చేయించుకున్న తర్వాత మీకు అక్కడ హైయర్ అథారిటీస్ ఎవరైతే వెరిఫై చేశారో వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారండి, ఆర్ఓసి ఫామ్ అని. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్లో మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క నేము, డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇతను స్కాలర్షిప్కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి కూడా అదే వీడియోలో అయితే ఉంటుంది. ఇంకోటి గుర్తుంచుకోండి, మీరు ఈ యొక్క కౌన్సిలింగ్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఎస్సి ఫామ్ రిసీవ్ చేసుకున్న 1 minute నుంచి 60 minutes లోపు మీకు ఒక 5 or 6 digits ఐడి అయితే వస్తుందండి. ఆ ఐడితోనే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో మనం దాన్ని కూడా డిస్కస్ చేసుకుందాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుందండి. ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటే ఇంతకుముందే చెప్పాను కదా, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆర్ఓసి అనేది ఒక ఫామ్ ఇస్తారు. ఆర్ఓసి ఫామ్లో మీ యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి, మీ స్కాలర్షిప్కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి అదే ఫామ్కి అయితే క్లియర్గా చెప్తారు. నెక్స్ట్ చూసినట్లయితే వెబ్ ఆప్షన్ ఎంట్రీ. మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ
నెక్స్ట్ మీరు చేయాల్సింది వెబ్ ఆప్షన్స్ చేయాలి అన్నట్లయితే ఫస్ట్ కంపల్సరీగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే ఆర్ఎఫ్సి ఫామ్ తర్వాత మీకు వచ్చిన 6 డిజిట్స్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడితో మనం బీఎడ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ బీఎడ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని మన కాలేజెస్ మీ యొక్క ర్యాంకుకి సరిపోయేలాగా కాలేజెస్ అన్నిటిని మీరైతే ఇచ్చుకోండి. మీరు కాలేజెస్కి లిస్ట్ ఇచ్చిన తర్వాత 5 to 6 డేస్లో మీకు సీట్ అలాట్మెంట్ అయితే అవుతుందండి. మీరు వెబ్ ఆప్షన్లో ఇచ్చిన ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో అందులో నుంచి ఒక కాలేజ్ అనేది మీకు అలాట్మెంట్ అయితే అవుతుంది. మీకు డౌట్ అయితే రావచ్చు, సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి అని. మీరు ఇచ్చిన కాలేజెస్లో నుంచి ఏదో ఒక కాలేజ్ అయితే మీకు సెలెక్ట్ అయితే చేయబడిందండి. సెలెక్ట్ అయిన తర్వాత మీకు సీట్ అనేది అలొకేట్ అయితే అవుతుంది. అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన 2 డేస్ లోపు మీరు అలాట్మెంట్ ఆర్డర్లోనే క్లియర్గా ఉంటుంది ఈ పర్సన్, ఇతని యొక్క ర్యాంక్ ఇది, ఇతనికి ఈ యొక్క కాలేజ్ అంటే పర్టికులర్ కాలేజ్ సెలెక్ట్ అయింది, దాని యొక్క ట్యూషన్ ఫీజు ఇంత అని చెప్పేసి క్లియర్గా అయితే ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో అయితే ఉంటుంది. ఇంతవరకు అయితే నేనైతే మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. మీకు ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయ్యి మీ యొక్క కాలేజ్ ఏదైతే అలగట్ అయిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీజు. మీకు ఏదైతే అలాట్మెంట్ రిలీజ్ అయిందో ఇక్కడ ఆ రిలీజ్ అయినటువంటి అలాట్మెంట్ ఆర్డర్లోనే ఇక్కడ పేమెంట్ అయితే ఉంటుందండి. ఆ పేమెంట్ ఏంటి అంటే, మీరు ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు కొత్త పేమెంట్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక అయితే చూపిస్తున్నాను చూడండి. ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు నేను చూపించేది శాంపుల్గా ఒక అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూపిస్తున్నానండి. 2025లో ఒక క్యాండిడేట్కి సంబంధించిన ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్. ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఏంటి అంటే, ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యింది అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ట్యూషన్ టు ఫిక్స్డ్ బై ద కాలేజ్ అని కనిపిస్తుంది, కోర్స్ ఫీజు అని చెప్పేసి. అందులో మీకు 2 ఫీజెస్ అయితే కనిపిస్తాయండి. ఎవరైతే ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఫీజు అయితే ఫిక్స్డ్ చేయబడిందో చూడండి, కోర్స్ ఫీజు అని ఇక్కడ 5080 రూపీస్ అయితే ఉంది. ఈ యొక్క 5080 రూపీస్తో పాటు కింద ట్యూషన్ టీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అని కనిపిస్తుంది కదా, ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అమౌంట్ అనేది క్యాండిడేట్ అనేది పే చేయాలి. ఇది ఎవరెవరికి అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళందరికీ ఇక్కడ కింద పెయిడ్ బై ద క్యాండిడేట్ అని ఉంది చూసారా, అక్కడ జస్ట్ ఓన్లీ 100 రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఎంత అక్కడ అమౌంట్ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే మీ క్యాస్ట్ని బట్టి అక్కడ పేమెంట్ అనేది చేంజ్ అయితే అవుతుంది. ఇది దేనికోసం అంటే, మీ యొక్క కోర్స్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకోండి, మీకు అందులో స్కాలర్షిప్ అనేది 7,000 అయితే వస్తుంది. ఇంకా 3,000 అనేది రిమైనింగ్ ఉంటుంది కదా, ఆ 3,000 అనేది మీరు ఇక్కడ అనేది పే చేయాలి. ఇక్కడ పే చేస్తేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ కాలేజ్ ఫీ ఏదైతే ఫిక్స్ చేయబడిందో ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. అది కాలేజ్ ఫీజు ఎంతైతే డిసైడ్ చేయబడిందో అది మీ కాలేజ్ని బేస్ అయి ఉంటుంది. కింద మాత్రం ఇక్కడ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అని ఉంటుంది కదా, ఆ ఫీజు అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 నుంచి 500 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. పోయిన ఇయర్ అయితే ఓన్లీ 100 మాత్రమే ఉందండి. సో దీన్ని గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫ్రీ సీట్ కాబట్టి వాళ్ళకు ఎటువంటి పేమెంట్ అనేది అయితే ఉండదు. జస్ట్ వాళ్ళు 100 రూపీస్ కడితే వాళ్ళకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. మిగతా క్యాండిడేట్స్ అందరూ ఆ అలాట్మెంట్ ఆర్డర్లో చూపించిన అమౌంట్ ఏదైతే ఉందో ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అని ఆ అమౌంట్ పే చేస్తేనే మీకు ఆ స్పెసిఫిక్ కాలేజ్లో మీకు అలాట్మెంట్లో చూపిస్తున్న కాలేజ్లో మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఏదైతే ఇప్పుడు ట్యూషన్ ఫీజు పే చేశారో ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపీస్ కానివ్వండి, అది మిగతా వాళ్ళు మీ అలాట్మెంట్ ఆర్డర్లో చూపించిన అమౌంట్ అయితే కానివ్వండి, ఆ అమౌంట్ మీరు పే చేసిన తర్వాత మీరు అందులోనే వన్స్ మీ ఫీజు పే అయిపోగానే కింద యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పేసి వస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క కాలేజ్లో మీ యొక్క అడ్మిషన్ అనేది యాక్సెప్టబుల్ అవుతుంది. దాన్నే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే అంటారండి. నెక్స్ట్ స్టెప్ కనుక చూసినట్లయితే ఇక్కడ రిపోర్టింగ్ టు అలాటెడ్ కాలేజ్. మీకు ఆ ట్యూషన్ ఫీజు ఏదైతే మీరు పే చేస్తారో ఆన్లైన్ నుంచి, ఆ పే చేసిన తర్వాత మీరు ఏదైతే మీకు కాలేజ్ అలొకేట్ చేయబడిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు అడ్మిషన్స్కి సంబంధించి మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి మీ ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ కానివ్వండి అండ్ ఈ బీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నిటిని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ మీరు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు కాలేజ్లో అడ్మిషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మొత్తం ఇక క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మీకు కాలేజ్ మేనేజ్మెంట్ అనేది క్లియర్గా చెప్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఎవరైతే బీఎడ్కి అప్లై చేసి రిజల్ట్స్ వచ్చాయో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.